28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. ప్రొడ్యూసర్ అనేటువంటి ఒక యాంగిల్ తీసుకున్నట్టయితే ప్రొడ్యూసర్గా యూఆర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరా? యా ఒక 25 ఫిల్మ్స్ తీశారు కదా సార్? 25 తీసాను. 25 సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని అనుకుంటారు. అంటే నేను తీసిన దాంట్లో 80% సినిమాలు హిట్సే, ఒక 20% ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది కూడా ఎందుకు చేసామంటే సినిమా ఇప్పుడు మొదటి నుంచి అప్పుడు సినిమా బిజినెస్ ఊపులో ఉండగా సినిమాల్లోకి వచ్చాం కదా, మనసంతా అటేలా అవుతుంది బిజినెస్. ఏం చేద్దాం అనుకుంటే సినిమాలు తీద్దాం మనం అని అనుకున్నాం. అని ఇట్లా సినిమాలు చూస్తూ ఉండేవాడు అనమాట. కన్నడ సినిమాలు, తమిళ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవి. రోజున ఒక సినిమా బాలచంద్ర గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, మళ్ళాయి పట్టాళం అని. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు, బాలచంద్ర గారు ప్రొడ్యూసర్. లక్ష్మి డైరెక్టర్ లక్ష్మి డైరెక్ట్ ఫస్ట్ టైం చెప్తుంటే తెలుస్తుంది. లక్ష్మి డైరెక్ట్ చేసింది. అదే అంటే దాటి చిన్న కథ అది. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వార్లింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. ఒక విడో ఆరుగురు బిడ్డలు తండ్రి అయిన విడోయరు, 5 బిడ్డల తల్లి అయిన ఒక విడో, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ పిల్లలు వాళ్ళ రిసర్చ్ ఎట్లా ఉంది దాని మీద కామెడీగా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా అనమాట పిల్లలు. అది చాలా బాగా నచ్చింది. బాలచంద్ర గారిని అడిగితే తీసుకోమన్నారు. అంటే లక్ష్మి గారే డైరెక్ట్ చేయాలండి అన్న. ఆవిడ చేయదు, ఏదో నేను చెయ్యమను చేయగలవా అని చెప్పి ఏదో ఇస్తే చేసింది. ఒకసారి అడిగి చూడండి సార్ అని అడగని అవే నేను నా కెరీర్ పాడైపోద్ది, నేను డైరెక్టర్ ప్రముఖ హీరోయిన్ అప్పుడు, అందుకని నేను ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని ఆవిడే. అప్పుడు ఈయన అడిగాను, సార్ మీరు చేయండి సార్ అన్న. నేను జనరల్గా రీమేక్ చేయను, నెంబర్ 1. నెంబర్ 2 అది నేను తీసిన సినిమా. నెంబర్ 3 నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను చేయలేను. మరి ఎలాగ సార్ ఇప్పుడు అన్న అంటే ఓ పని చేయడం, మన అసోసియేట్ ఒక అతను ఉన్నాడు, అతన్ని ఇస్తాను, అతను డైరెక్ట్ చేస్తాడు, అతనికి ఛాన్స్ ఇవ్వండి. ఫస్ట్ టైం డైరెక్షన్, ఇంపార్టెంట్ సీన్స్, సాంగ్స్, క్లైమాక్స్ అవన్నీ నేను తీస్తా వచ్చి. రోజు అతను నా దగ్గరికి వస్తాడు పొద్దున్నే. వచ్చినప్పుడు వాళ్ళు ఏం సీన్లు తీస్తామని చెప్తాడు, షార్ట్ డివిజన్ చేసి నేను అతను ఇస్తాను, అతను డైరెక్ట్ చేస్తాడు. అయితే ఒక కండిషన్ అండి, దర్శకత్వ పర్యవేక్షణ మీ పేరు వేసుకుంటామండి వేసుకుంటాం. అప్పుడు అట్లా వేసి మురళీ చిత్రాన్ని బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ మీద రామదండు అనే సినిమా తీసాం. మంచి హిట్ అయింది ఫస్ట్ సినిమా అదే. తర్వాత రెండో సినిమా తీద్దాం అనుకున్న టైంకి ఈ జైబేరి అనేది గిరిబాబు గారి బ్యానర్, దాని మీద 2 సినిమాలు తీశారు అప్పుడు ఆయన. దేవతలార దీవించడం అనేది ఫస్ట్ సినిమా. రెండో సినిమా కృష్ణ గారు ఆయన కలిపి హీరోలుగా చేశారు, సింహగర్జన. ఆ సినిమా చేశాడు, అది కూడా బాగానే ఆడింది. ఈ 3వ సినిమాకి వచ్చినప్పటికి నేను హీరో, ఆ బ్యానర్ మార్చేశాడు ఆయన, మాధవి చిత్రాన్ని పెట్టాడు. వాళ్ళ అమ్మాయి పేరు ఇదేంటే మాధవి చిత్రాన్ని పెట్టాడు, మా అమ్మాయి పేరు పెట్టానులే అన్న. మరి ఏ పేరు నేను చేస్తున్నావు అన్న. లేదు ఇక్కడి నుంచి ఇది దీని మీద చేస్తాను, నాకు ఇస్తావా అన్న. నాకు జైబేరి అన్నది చాలా ఇష్టంగా అనిపించింది. ఇట్స్ సక్సెస్ నోట్, అది నాకు ఇస్తామంటే తీసుకోవాలి. అప్పుడు జైబేరి బ్యానర్ పెట్టి వరాల అబ్బాయి అనే సినిమా, అప్పటికి నాకు అది 100వ సినిమా. ఈ బ్యానర్ మీద నాకు మొదటి సినిమా రాజాచంద్రన్ ఇంట్రడ్యూస్ చేశారు. రెండో సినిమా నాది. మొదటిలో కూడా నేనే హీరో, నేను అసలు తీసుకెళ్ళి పరిచయం చేసేది కూడా నేనే. దీనికి అతను ఇచ్చాం, బ్రహ్మాండంగా చేశాడు, పెద్ద హిట్ అయిపోయింది. ప్రొడ్యూసర్గా 7th Heaven లాంటి హ్యాపీనెస్ ఇచ్చిన సినిమా ఏది అంటే ఏం చెప్తారు? అంటే ఎవ్రీ 4 monthsకి ఎవ్రీ 5 monthsకి ఒక సినిమా తీసేవాడు. సబ్జెక్టు వెతుకుతూ ఉండేవాడు, సబ్జెక్ట్ దొరకగానే ఇది ఓకే అనగానే ఎట్లా ప్రొడక్షన్ మంది, హీరో నేను, హీరోయిన్ చూసుకోవటం, ఏ జయసుధనో జయచిత్ర ఎవరో ఒకటి చూసేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేట్లు తీసుకోవడం. చేసింది జయసుధ గారు, జయచిత్ర గారు, ప్రభ గారు, సుహాసిని, సరిత, మాధవి, వీళ్ళందరూ ఉన్నారు, జయప్రద, శ్రీదేవి అందరూ ఉన్నారు. ప్రొడక్షన్ అందుకే కరెక్ట్గా 3 months సినిమా షూటింగ్కి వెళ్ళిపోతే ఎక్కడో చోట విలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళం. 30 daysలో సినిమా అయిపోవాలి. ఇంకో 30 daysలో డబ్బింగ్లు, పాటలు అయ్యి అయిపోయాయి. సినిమా మొదలుపెట్టిన 100 రోజులు సినిమా రిలీజ్. అలా ప్లాంట్గా చేసాం. బడ్జెట్ కూడా అంత ప్లాంట్గా కిషోర్ గారు చేసేవారు. ఎక్కడ ఒక్క రూపాయి కూడా మా దాంట్లో వేస్ట్ రూపాయి అనేది ఉండేది కాదు. మనం ఖర్చు పడింది ప్రతి స్క్రీన్ మీద కనపడతా ఉండేది అనమాట. అదే అంతే. దీంట్లో వచ్చేటప్పటికి ఓ తండ్రి తీర్పు అని, అది హిందీ రీమేక్. రాజేష్ ఖన్నా గారు షబనా ఆజ్మీ పెద్ద హిట్ అయింది. అది సబ్జెక్ట్ వెళ్ళి రైట్స్ కొనుక్కున్నాం, ఆ సినిమా చేయాలి. అందులో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఓల్డ్ క్యారెక్టర్. నేను అప్పుడు అన్ని కూడా యంగ్ హీరోస్, యంగ్ రాస్తాం. సినిమా కానీ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, ఓకే అనుకున్నాం, సినిమా మొదలు పెట్టేసాం. రేపు పొద్దున్న షూటింగ్ అన్నాగా రాజేంద్రకి పిలిచాను.
అది చేసేదాన్ని నాకు ఏదో డౌట్గా ఉందయ్యా, నేను ఈ క్యారెక్టర్ చేస్తే నన్ను రిసీవ్ చేసుకుంటారో లేదో, ఇదివరకు ఒకసారి ఇట్లాగే ముద్దబంతి పూలు చేసి దెబ్బతిన్నాం, ఎందుకంటే ఏం లేదన్నయ్య, శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు చేయండి, నేను ఉన్నా కదా నేను చూసుకుంటాను అన్నాడు. ఇక రోజు ఇవాళ షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ హిందీ సినిమా ఆ సీన్ వేసుకొని చూసుకొని దాంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి, మనం మార్పులు ఏం చేయాలి అని డిస్కస్ చేసుకొని సెట్కి వెళ్ళిపోయాడు. సెట్కి వెళ్ళిన తర్వాత అసలు నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కదా, మొత్తం డైరెక్టరే చూసుకున్నాడు. పెద్ద హిట్ అయింది, బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా జరుగుతూ ఉంది, అది ఆడుతూనే ఉంది. ఈ లోపల ముగ్గురు మిత్రులు పెద్ద సినిమా స్టార్, సౌండ్ బాబు గారు హీరో, నేను ఒక హీరో, చంద్రమోహన్ హీరో, ముగ్గురు. అది రిలీజ్ అయింది 3 నెలల గ్యాప్తో ఆ సినిమా, ఈ సినిమా ఇది పెద్ద హిట్ అయింది. అప్పుడు అందరికీ ప్రతి వాళ్ళకి ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎవరు ఈ జైబేర్ ఎవరు, ఈ మురళీమోహన్ ఎవరు, ఇన్ని సినిమా మీద సినిమా తీస్తాడు, ఇంత హిట్లు తీస్తున్నారు, ఈ డైరెక్టర్ ఎవరు అని చూసి డైరెక్టర్ మీద పడ్డారు చాలా మంది. అది సార్ కెరీర్లో 25 ఫిలిమ్స్ దాదాపు ప్రొడ్యూస్ చేశారు, 25 ఫిల్మ్స్ చేశారు కదా. తర్వాత స్టార్స్తో కూడా చేశారు, కృష్ణ గారితో చేసాం, నాగార్జున గారితో చేసాం, వారసుడు, అలాగే నాగార్జున గారితో బాలకృష్ణ గారితో చేసాం, బాలకృష్ణ గారితో, తర్వాత నాగార్జున గారితో చేసాం, తర్వాత మహేష్ బాబుతో చేశారండి. స్టార్స్తో మీరు ఒక ప్రొడ్యూసర్ అయ్యి స్టార్స్తో సినిమా తీయటం ఎలాంటి ఎక్స్పీరియన్స్ కనిపించింది? అంటే మేము అనుకున్న సబ్జెక్ట్కి స్టార్ హీరో ఉండాలి, అంటే మార్కెట్ కూడా చూసుకోవాలి కదా. నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇది నాకేంటి అనేది చూసుకునేవాడిని కదా నేను. ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకంటే ఆయన ఆ హీరో చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఆ హీరో దగ్గరికి వెళ్ళిపోవడమే. పక్కా బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఆలోచించాల్సింది అదే తప్ప నా సినిమా నేనే చేయాలి, నేనే ఎక్కువ కనపడాలి అని అనుకునేవాడిని కాదు నేను. నాకు ఒక మంచి క్యారెక్టర్ చేసేవాడిని, వాళ్ళు హీరోలుగా అట్లా అనుకుంటే కొన్ని సినిమాల్లో నా హీరోల సినిమాలు నేను యాక్చువల్లీ కూడా ఉన్నాయి. స్టార్స్తో చేసిన అన్ని హిట్సే కదా సార్. వారసుడు మంచి హిట్, అన్ని హిట్. నిర్ణయం బాగానే ఆడింది, నిర్ణయం బాగా ఆడింది, బాలకృష్ణ భారతంలో బాలచంద్రుడు బాగా ఆడింది, అన్ని హిట్ సినిమాలు, అన్ని ముగ్గురు మిత్రులు బ్రహ్మాండంగా ఆడింది, ముగ్గురు మిత్రులు. తర్వాత వచ్చేసి అతడు మహేష్ బాబు తోటి థియేటర్కల్ కాకుండా కూడా టీవీలో రెండోసారి చేసినప్పుడు దానికి ఒక పెద్ద టీవీలో వచ్చినప్పుడు అప్పటికి రైట్స్ మీ దగ్గరే ఉన్నాయా? అతడు రైట్స్ మీ దగ్గరే ఉన్నాయి, అసలు పెద్ద అమౌంట్ అంటే అప్పుడు జనరల్గా ఏంటంటే ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత పాత సినిమాలు కొనుక్కునేవారు ఎవరో వచ్చి, వాళ్ళకి అమ్మేసేవాళ్ళం, 5,000కి 6,000కి అమ్మేసేవాడు. ఆ టైంలో ఈ టీవీ వచ్చేసింది, రామజీరావు గారు సిటీ కంపెనీ నుంచి సినిమాలు కొనటానికని వచ్చారు. వచ్చేసి ఇప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అట్లాంటి దగ్గర 20-30 సినిమాలు ఉండేవి. ఎట్ ఏ టైం కొనేశారు. సినిమాకి 5,000. సినిమా ఆ రోజుల్లో తెలియదు, ఏం తెలియదు, సాటిలైట్ వాల్యూ ఊరికే వచ్చినట్టుగా ఫీల్ అయిపోయారు. 5,000 పడిన దానికి ఏముంది. మాకు మాత్రం మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి 20 సినిమాలు ఉన్నాయి మా దగ్గర. ఇది అమ్మకూడదు, ఇది ఏదో ఫ్యూచర్ దీనికి డెఫినెట్గా బాగుంటుంది, మనం హోల్డ్ చేద్దాం, అమ్మొద్దు ఇప్పుడు అని అనుకొని నేను కిషోర్ ఎక్కువ అనుకోండి ఆలోచన దాంట్లో, ఆ విషయంలో మాత్రం అది చేసి అమ్మలా మేము. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మాం. అమ్మినప్పుడు కూడా ఏం చేసామంటే 5 years పీరియడ్కి అమ్మాం. మిగిలిన అన్ని పర్ఫెక్చువల్ లైఫ్ లాంగ్ అనమాట. అది దాంట్లో బాగా మేము సొమ్ము చేసేది మేమే. కానీ థియేటర్కల్గా ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యారుగా మీరు? అతడు అవ్వలేదు, కానీ అది ప్రొడక్షన్ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఖర్చు అయింది. మామూలుగా మా సినిమాలన్నీ 3 నెలలు 6 నెలల్లో సినిమాలు రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా 1.5 సంవత్సరాలు 2 ఏళ్ళు పట్టింది రిలీజ్ అవటానికి. అంటే మా ప్రొడ్యూసర్ సైడ్ ఏం లేదు. బాగా ఫీల్ అయ్యారా మీరు ఆ టైంలో? కొంచెం బాగా డిప్రెస్ బాగా, అంటే ఎవరి మీద కోపం? త్రివిక్రమ్ మీద? ఎవరి మీద కోపం ఎవరి మీద లేదు, కానీ మనం ఇంత సిస్టమేటిక్గా ఇన్ని రోజులు చేసుకొని వచ్చాం. మొట్టమొదటి ఆ ఫీల్డ్ ఆ సినిమా మీద వచ్చింది, నాగార్జునతో తీసింది ప్రియదర్శన్. నిర్ణయం తీసేటప్పుడు అసలు ఆ సబ్జెక్టు నేనే కొన్నా. అది ఏది కాంపిటీషన్ వచ్చేది, తెల్లారిపాటికి ఇది ఫైనలైజ్ చేయకపోతే ఎవరికో వెళ్ళిపోయేటట్టుంది. కిషోర్ లేడు ఇక్కడ, మెడ్రాస్లో ఉన్నాడు. ఇట్లా చూశాను నేను, నాకు సినిమా బాగా నచ్చింది, కామెడీ బాగుంది, అది తీసేసుకుందాం, రేపు దూరం దాకా కూడా ఆగేటట్లేదు అన్న. అయితే తీసేసుకున్నాడు, వెంటనే తీసేసుకున్నాడు. పొద్దున్నే వచ్చాక చూపించాం. అది నేను సినిమా బాగుందనేది ఒకటి, లో బడ్జెట్లో దిగచ్చు అనేది ఒకటి. నాగార్జున గారి పక్కన చేసిన సినిమా అదేంటి, గీతాంజలి. ఆ గీతాంజలి హీరోయిన్, దాంట్లో హీరోయిన్, మలయాళం వెర్షన్లో డైరెక్టర్ మలయాళం డైరెక్టర్. సో మలయాళం డైరెక్టర్ పెట్టుకుందాం, ఆ అమ్మాయి హీరోయిన్ కూడా గీతాంజలి హీరోయిన్ పెట్టుకుందాం, లో బడ్జెట్లో వస్తుంది. మలయాళం వాళ్ళు సినిమా తీస్తారంటే చాలా చౌకగా చాలా బాగా తీస్తారు, మనలాగా ఈ కావాలని అడగరు అని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెడ్రాస్లో సెట్ కూడా ఉంది, అది వాళ్ళు వేసిన సెట్, స్ట్రీట్ సెట్. ఇవన్నీ ఇలా చేద్దాం అనుకొని మనకు లో బడ్జెట్లో మంచి సినిమా అవుద్ది అనుకొని మొదలు పెడితే 1 by 1 మార్చుకుంటూ వచ్చాడు మా డైరెక్టర్.
ముందు సినిమా హైదరాబాద్ అన్నాడు, ప్రియదర్శనే ప్రియదర్శనం అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్ వేసాం, మామూలు సెట్ కాదు. చాలా పెద్ద సెట్. తర్వాత ఏమో హీరోయిన్ అమ్మాయి వద్దు అన్నాడు, అమలని హీరోయిన్ పెట్టి అట్లా 1 by 1 మార్చేసి ఎక్విప్మెంట్ విపరీతంగా ఎన్ని ఎక్విప్మెంట్లో మొత్తం తెచ్చి అక్కడ పెట్టమనేవాడు. ఎందుకు సార్ మామూలుగా మేము ట్రాలీ ఏదో క్రెయిన్ అవసరం రోజున క్రెయిన్ తీసుకోవడం ఇది అలవాటు మాకండి అన్న. మీరు అలా రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదండి, ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉండాలి. మనకి ఏ రోజు ఏ షాట్ ఎట్లా తీయాలనిపిస్తుందో తెలియదు, అనగానే షాట్ ఉండాలి తప్ప మళ్ళీ తెప్పిస్తామండి వచ్చామండి అనేది ఉండకూడదు అండి. అట్లా వేస్ట్గా బోళ్ళంత ఎక్విప్మెంట్ ఉండేది, బోళ్ళది మంది ఎక్విప్మెంట్తో పాటు బోళ్ళది మంది వచ్చేవారు. అలా బేటాలు ఫీజులు ఇవన్నీ బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం మీ నిర్మాణ పంధాకి డిఫరెంట్గా వెళ్ళిపోయి వెళ్ళిన సినిమా అది. అప్పుడు నాకు కొంచెం వచ్చి ఒకసారి గట్టిగా అడుగుదాం అన్నట్టుగా అనేప్పటికీ కిషోర్ కంట్రోల్ చేసి వద్దనయ్యా వాళ్ళు ఏదో ఒక సిస్టంలో వెళ్తున్నారు అని వాళ్ళకి మనం ఇప్పుడు ఏదో పెట్టుకొని మా సిస్టంలో చేయి నువ్వు అంటే అట్లా కుదరదు. నేను ఎప్పుడు మొదటి నుంచి వాదించేటువంటిది ఇదేనండి, పరభాషా దర్శకులను తెచ్చి పెట్టుకుంటే వాళ్ళ సరదాలన్నీ మన ప్రొడ్యూసర్స్ తీర్చుకున్నారండి. తమిళ్లో వాళ్ళు మలయాళంలో తీస్తే ఎవడో అక్కడ వాళ్ళకి, అందుకని వాళ్ళ సరదాలని మన మీద తీసుకున్నాం. అది బెటర్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్. తర్వాత అతడులో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది. అతడిలో కూడా అయ్యింది. మేము అంతకుముందు సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత కిషోర్ కూర్చునేవాడు, కూర్చొని క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయని పేర్లు రాసేసుకొని డైరెక్టర్ని నీకు ఆర్టిస్టులు ఎవరు కావాలో ప్రిఫరెన్స్ 1, 2, 3 అని ఇచ్చేవాడు పేరు. 1 ట్రై చేస్తాం, 1 కుదిరితే 1, 1 కుదరకపోతే 2, 2 కుదరకపోతే 3, చాయిస్ మాది. మేము కూడా మీరు అడిగిన ప్రయారిటీ ప్రకారమే ట్రై చేస్తామని చెప్పి అట్లా ట్రై చేసేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా అది మొత్తం ప్లానింగ్ అంతా మా చేతిలో ఉండేది. తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా కూడా కిషోర్ చేసేవాడు. ఏ రోజు వేసింది ఇవ్వాలి, ఆర్టిస్టులు ఏంటి, ఎక్కడ లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసేవాడు. ఆ ప్లాన్ ప్రకారం అన్నీ జరిగిపోయి ఇవాళ 3 సీన్లు అవ్వాలంటే 3 సీన్లు అయిపోవాలి అంతే. మరి ఎందుకు డిలే అయింది సార్ ఆ సినిమా? బాగా డిలే అయినట్టుంది. అక్కడికి వచ్చినప్పటికి మొత్తం వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు. ఓకే ఓకే. ఆయన ఒక స్టైల్లో చేశాడు. అప్పటికేం పెద్ద డైరెక్టర్ కూడా కాదు, సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా ఏమే వద్దాం అనుకున్నాం, ఎందుకంటే అంతకుముందు విజయభాస్కర్ మంచి హిట్లు తీశారు. మంచి హిట్లు తీశారు కాదు, అప్పుడు హిట్లు తీశాడు, భలే ఉన్నాడు ఈ డైరెక్టర్. అది అంటే డైరెక్టర్ ఓకే డెఫినెట్గా బాగా తీస్తున్నాడు, కానీ బ్యాక్ బోన్ అంతా రైటర్ త్రివిక్రమ్ అన్నారు. అప్పుడు త్రివిక్రమ్ని పిలిచేసి మంచి కథ చెప్పండి సార్, మీకు డైరెక్షన్ ఇస్తాం, మీరే చేద్దరు కానీ అన్నాం. అంటే చాలా సంతోషం అండి మీరు ఇది ఇచ్చినట్టు ఆఫర్ ఇచ్చినందుకు, మీ బ్యానర్లో చేయటం నాకు ఇష్టమే మొదటి సినిమా, కానీ నేను స్రవంతి కిషోర్కి మాట ఇచ్చానండి, అది చేసేసి దీనికి వస్తానండి. ఇది రెండో సినిమా మాది రెండోది. అందుకని రెండో సినిమాకి మా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత సరే కథ చెప్పమన్నాం. 3.5 hours చెప్పాడండి మా ఆఫీస్లో కూర్చొని. మొత్తం సినిమా ప్రతి షార్ట్ కూడా కళ్ళకు చూపించాడు, మన కళ్ళ ముందు అట్లా సినిమా కనపడుతుంది. సినిమా చాలా బాగుందండి, సబ్జెక్ట్ బాగుంది, షేక్ హ్యాండ్ ఇస్తాం. కానీ అది చిన్న డౌట్ సార్, హీరో క్యారెక్టర్లో కొంత నెగిటివ్ ఉందండి, అది ఉండకుండా ఉంటే మంచిదండి అన్నారు మీరు అన్న. అంటే ఏంటి ఆ రోజుల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాడే హీరో. ఆ క్యారెక్టర్లోనే నెగిటివ్ కనిపించింది, ఆ క్యారెక్టర్లోనే నెగిటివ్ కనిపించింది. అతడు హీరో క్యారెక్టర్ చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు మహేష్ బాబు కన్ఫర్మ్, మీకు మహేష్ బాబు కూడా కన్ఫర్మ్డే. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్గా అన్ని సినిమాలు చూస్తే అన్ని పాజిటివ్ లక్షణాలతో ఉన్న హీరో కదండి, నెగిటివ్ లక్షణాలతో తీరుతూ సినిమా తీయటం అనేది వెరైటీ ఇప్పుడు అని చెప్పి కన్విన్స్ చేస్తా, అది అలాగే తీసాడు. తర్వాత ప్లానింగ్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకునేటప్పటికి వాళ్ళకి ఏ రోజు ఏంటో అనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కిషోర్ దగ్గర ఉన్నప్పుడు అంటే ఏంటంటే మొత్తం అంతా మేము చూసుకున్నాం, మేము ఇక రియల్ ఎస్టేట్లో పెట్టడం మూలంగా కొంత కానీ, వాళ్ళు మేమే చూసుకుంటామని అన్నప్పుడు కొంత కానీ, తర్వాత ఏదో సందర్భంగా నేను ఒకరోజు పాట తీస్తున్నాను చూద్దామని వెళ్ళి, నేను వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తా అంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అయినట్టున్నారు వాళ్ళు. కిషోర్ గారితో అన్నారు, ఏమండి మురళీమోహన్ గారు అక్కడ కూర్చుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. ఎవరు? త్రివిక్రమ డైరెక్టర్, ఎవరైనా ప్రొడ్యూసర్ సెట్లో ఉంటాం అనేటువంటిది ఏంటి అభ్యంతరం? ఎందుకు మరి ఎవరికి వచ్చిన ఫీలింగో తెలియదు, అది మొత్తం మీద చెప్పారు అని. కిషోర్ గారు మీరు కూడా వద్దండి, సుబ్బారావు ఉన్నాడు కదా మీ ప్రొడక్షన్ మేనేజర్, అతనికి డబ్బులు ఇచ్చేసి అతను పెట్టాడు చాలు, మేము చూసి వేసుకుంటాం ఎవరికి. నీ ప్రొడక్షన్స్లో బెటర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడక్షన్ అంటే అతను అంటారా, నిర్ణయం అంటారా? అతనే. నిర్ణయంలో కూడా ఉన్నా కూడా అది మరి ఇంత లేట్ అవ్వలేదు, టైం ప్రకారం చేసాం. తర్వాత అస్సలు సినిమాగా నష్టపోయింది లెక్క చెప్పాలంటే ఇద్దరు ప్రొడ్యూసర్, డబ్బింగ్ ప్రొడ్యూసర్గా అంత నష్టం ఏ సినిమాలో రాలి. ఇప్పుడు అతడు రిలీజ్ టైంలో మీకు ఏమన్నా లాస్ అయిందండి? డెఫిసిట్ రిలీజా? డెఫిసిట్ అవును. నిర్ణయం డెఫిసిట్ రిలీజా? నిర్ణయం కూడా కాదు,
డెఫిసిట్ కాదు. అసలు మీకు నిర్మాణ అతల్లో మాకు ఏమొచ్చింది అంటే సెట్ మేమే వేసాం మా సైట్లో, చాలా పెద్ద సెట్. జేబేరి సెట్ పెద్ద సెట్ కదా. ఆ సెట్ తర్వాత చాలా సినిమాలు వాడారు. చేశారు, మనకు ఆ డబ్బులు వచ్చినాయి, మొత్తం మీద కవర్ అయింది. కవర్ అయింది, నష్టపోలేదు. ఆ తర్వాత తర్వాత శాటిలైట్ లో TV బాగా, rates. టీవీలో అవి బాగా బాగా వచ్చింది. అందులో బాగా వచ్చింది. తర్వాత సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది వీళ్ళు ఇంత డిలే చేయటం? అతడు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలా, సెన్సార్ అయ్యింది, సెన్సార్ అయిన రోజున రిపోర్ట్ సెన్సార్ వాళ్ళు అద్భుతంగా ఉందండి సినిమా నుంచి. మర్నాడికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులతో కలిసి కూర్చుని చూడటమే. ఓకే ఓకే. ప్రొజెక్షన్ కూడా అద్భుతంగా అనిపించింది. అప్పుడు ఆ బాధ ఫీల్ తగ్గిపోయిన అన్ని పోయింది, అన్ని పోయింది. అన్ని పోయినాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.